నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే తిరుపతిలోని తిరుపతి స్పెషల్ సబ్ జైలును హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు కల్పిస్తున్న వసతులపై జైలు అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి ఖైదీల్లో సత్ప్రవర్తన మరియు పరివర్తన తీసుకురావడమే జైళ్ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. జైలు సిబ్బంది ఖైదీల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. 120 మంది సామర్థ్యం ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 140 మంది ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 70 సెంట్ల విస్తీర్ణంలో జైలు కొనసాగుతోందని గుర్తించిన మంత్రి జైలు విస్తరణ లేదా కొత్త భవన నిర్మాణంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల భద్రతను పెంచడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అదేవిధంగా సంచలన కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని, అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతామని ప్రకటించిన మంత్రి జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్, ఫైర్, జైలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. పెరోల్పై బయటకు వచ్చే ఖైదీలపై కూడా నిరంతర నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. తిరుపతిలో గంజాయి విక్రయాల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. 140 మెంబర్స్ ఉన్నారు, కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు, ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్, అందులోనే దగ్గర 26 నుంచి 30 సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈరోజు దాని మీదనే దానిలో భాగంగానే మేము అందరం కూడా పనిచేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా సంచలనమైన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అంతకు మించి ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా కొత్త స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. జైలు మీద అవగాహన తెలిపించే విధంగా కూడా తెలంగాణలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ విధంగా కూడా ఏపీలో కూడా ఏమన్నా తీసుకొచ్చారు అంటే 500 రూపాయలు కట్టి జైల్లో అక్కడ ఉన్నటువంటి వాటిని వివరించే దిశగా కూడా ఇటు తెలంగాణ. యాక్చువల్గా మీకు విషయం ఏంటంటే జైల్స్ అనేవి ఏంటంటే ఒక పరివర్తనకి రావడానికి ఒక మెయిన్ ప్లేసెస్ అండి. అందులోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్, జైలు సిబ్బంది రెండు కూడా వేరేగా ఉంటారు. జైలు సిబ్బంది ఎలా ఉంటారంటే వాళ్ళతోనే కొంచెం దగ్గరగా మాట్లాడుతూనే వాళ్ళు పరివర్తన రావడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే జైలు అనేది ఒక పరివర్తనకి ఒక కేంద్రాల కింద భావించాలి. అదర్ సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్లో ఉండాలి. దాని మీదనే పెరోల్ ఒకవేళ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద మానిటర్, కానీ బెయిల్ మీద బయటకు వచ్చే వాళ్ళ హ్యాబిచువల్ అవ్వకుండా వాళ్ళ మీద మానిటర్ కూడా ఈరోజు మేము చేపడుతున్నాం. జైలుకి అయితే మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. అన్నిటికీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టాం కదండి, ఇప్పటి వరకు అవన్నీ రిక్రూట్మెంట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. గౌరవ నారా లోకేష్ గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు, మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగానే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జైలు శాఖని, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ మూడిట్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రధానంగా ఒక సమస్య, సుదూర ప్రాంతాల నుంచి హైవేలు మేడం, తిరుపతి కావచ్చు, అంటే ఇక్కడ ఎక్కడ కూడా 5 స్టేషన్స్ అనేది లేవు మేడం. అక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగితే తిరుపతి నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మేడం. లేదు, దానికి సంబంధించి మొన్ననే రీసెంట్గా నేను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. ప్రెజెన్స్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ రెండింటితో కూడా. అందులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక అవుట్ పోస్ట్ పెట్టి అక్కడ ఫైర్ ఇంజన్స్ పెడుతున్నాం. ఏమంటే మీరు నమ్ముతారా, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క ఫైర్ ఇంజన్ కూడా కొన్న పాపాన పోలే. కానీ మేము వచ్చిన తర్వాత 270 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్లోనే ఈ ఫైర్ టెండర్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా మేము పర్చేస్ చేసుకుంటున్నాం. మొన్న మొదటి విడతలో భాగంగా వచ్చిన ఫైర్ ఇంజన్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రారంభం చేశారు. కాబట్టి ఎక్కడా కూడా ఫైర్ ఇంజన్స్ కానీ, ఫైర్ టెండర్ వెహికల్స్ కానీ లేవు అనడానికి లేదు. అవుట్ పోస్టులు పెట్టైనా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకున్నాం. థ్యాంక్ యూ. హనుమకొండలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువజన క్రీడల వారోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 5K మారథాన్ రన్ నిర్వహించారు. ఈ మారథాన్ ను నాయని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్,
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జేఎన్ స్టేడియం నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ 5K రన్ మారథాన్ లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం, జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసింహారావు, డివైఎస్ఓ ప్రశాంత్, డిపిఆర్ఓ ఆయుబ్ అలీతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. भैया కొంచెం ఇంకా జరగాలి. మాక్ డ్రిల్ సందర్భంగా సమయ నగర్, వివేక్ నగర్, ప్రగతి నగర్, టిఎన్జిఓఎస్ కాలనీ తదితర ముంపు ప్రాంతాలకు చేరుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పై పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తి చేస్తున్నాం. హనుమకొండలో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జీడబ్ల్యూఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పై అధికారులను ఆదేశించారు. ఆమె కాజీపేట పరిధిలోని నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయం, అలాగే వరంగల్లోని కాశీబుగ్గ జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ జనగణన వివరాల సేకరణ పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో నమోదవుతున్న వివరాలు, డేటా ఎంట్రీ పురోగతి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్దేశిత గడువులోపు సమన్వయంతో పనిచేసి జనగణన ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఉప కమిషనర్లు డీసీ బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, ఆర్ఐలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. సో ఇది 109 అవుతుంది. ఇది మనం యాడ్ చేయాల్సినటువంటి హెచ్ఎల్బి అవుతుంది. ఎగ్జిస్టింగ్ దాంట్లో దిస్ ఇస్ ఇట్లా షేప్ 109 హియర్ నాట్ ఇట్లా ఉంటుంది. సో దిస్ వన్ ఇస్ 109 నౌ. యా కానీ మీరు ఇక్కడ నుంచి ఈ రోడ్ మీద అంటే ఏదైతే పార్ట్ మనకి మోస్ట్లీ వస్తుందో సో ఆ దానికి అటాచ్ అవుతుంది. మీరు ఇదే రోడ్ చేసినారు బయట నాకు దాంట్లో ఇది ఈ రోడ్ This road is like this.
కందుకూరు రూరల్ పరిధిలోని ఏకలవ్య నగర్ లో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సిఐ ఎస్కే అన్వర్ బాషతో పాటు 6 మంది ఎస్ఐలు 50 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజాయి ఇతర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 41 బైకులు, 1 కారు, 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అనుమానాస్పదంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. 3 నెలల దాకా బెయిల్ కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే దాన్ని తాగిన తర్వాత ఏదైనా కానీ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఆ ఏరియాలో గొడవ చేయొచ్చు, లేకపోతే వాడికి ఆ చుట్టుపక్కల గొడవ చేయొచ్చు, లేదా వెళ్ళేటప్పుడు ఆ ఫ్యామిలీస్ని గొడవ చేయొచ్చు. వాడికి ఎక్కువైన కొలది అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి రావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఆ గంజాయి తాగటం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ హెల్త్ పోగొట్టుకోవడమే కాకుండా ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఇది పోగొట్టేసి మిగతా వాళ్ళతో కూడా తగాదాలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉంటే ఇమీడియట్గా మీరు ఈ మనకి ఉన్నది 112 అన్నట్టు కానీ, లేకపోతే 112 ఈ నంబర్కి మీరు టోల్ ఫ్రీ మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్తో వెంటనే ఫోన్ చేస్తే మనకి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వచ్చి ఇమీడియట్గా వెహికల్లో వచ్చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ అక్కడ రాకుండా ఉంటారు. అలాగే మీకు కూడా మీ కాలనీకి సంబంధించి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మీరు చేయాల్సినటువంటి బాధ్యత. అలాగే మందు తాగటం, అలాగే కొంతమంది గ్యామ్లింగ్ ఆడటం, ఇలాంటివన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు. ఇవి ఈ కాలనీలో చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. దాని మీద కఠినమైనటువంటి యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీరు పోలీసుకి నోటీసులో పెట్టండి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పండి. అలాగే మీరు 112కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా వచ్చి వాళ్ళని పికప్ చేయడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై స్పందిస్తూ క్వింటా మొక్కజొన్నను 1650 రూపాయలకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరలకు అమ్ముతున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారని పేర్కొన్నారు. గోడౌన్ పై దాడులు కూడా టీడీపీ నేతలే చేసి తర్వాత రైతులపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలోనూ పరిపాలనలోనూ విఫలమైందన్నారు. నరేంద్ర మోదీ తమ మాట వినరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడే వింటారని టీడీపీ నేతలే చెప్తారని వ్యాఖ్యానించారు. రైతుల కోసం జగన్ లేఖ కూడా రాయలేదని దుళ్లిపాళ్ల నరేంద్ర మాట్లాడాలని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో రైతులు ఎవరూ సంతోషంగా లేరని, ప్రస్తుతం సంతోషంగా ఉన్నవారు ముగ్గురు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్ర విమర్శలు చేశారు. తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి తెలంగాణలో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ గుంట నక్కలను వేటాడేందుకు చిరుత వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొక్కజొన్నని క్వింటాల్ 1650 రూపాయలు కొనుక్కొని సంగం డైరీలో 2100 రూపాయలు రాసుకొని ఆ మార్జిన్ తింటున్నారు. అంతేకాకుండా 1650 రూపాయలకు మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి 2400 రూపాయలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు ఆరోపిస్తే వాళ్ళు దాన్ని కాదని చెప్పి నిరూపించుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న గోడౌన్ పైన దాడి చేసి రైతులు పెట్టుకున్న మొక్కజొన్నలను అవి రైతులనే అని తెలిసినప్పటికీ కూడా అవి అంబటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళపైన దాడి చేసి దాదాపుగా 15 మంది పైన SC ST అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది.
సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళే దాడి చేసి మళ్ళీ మన వాళ్ళ పైన పెట్టారు. నేను అసలు మామిళ్ళపల్లిలో ఏం జరిగింది అని చెప్పి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన ధూళిపాల నరేంద్ర గారు కూడా ఏం మాట్లాడారని చెప్పి విన్నాను. నేను ఈ తెలుగుదేశం వాళ్లకు కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, పరిపాలన చేసేది అంతకన్నా చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేత కాదు, వాళ్ళకు చేతనైనంత తప్పుడు ప్రచారాలు చేయడము, దాడులు చేయడము, అమాయకులపైన కేసులు పెట్టడము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయలేట. కేంద్రంలో భాగస్వాములైన తెలుగుదేశం వాళ్ళు టీడీపీ చెప్తే విన్నారట, మా జగన్ సార్ చెప్తేనే మోడీ కూడా మాట విన్నారట. మీ మాట విన్నప్పుడు ఏం పొద్దుగా కలిసినారా మోడీతో? నిన్ననే మోడీ వచ్చాడు కదా హైదరాబాద్ కు, వచ్చి పవన్ కళ్యాణ్ ఒక బొక్క ఎత్తుకొచ్చినాడు, చంద్రబాబుకు ఒక బొక్క ఎత్తుకొచ్చినాడు. ఆ బొక్కలు ఎత్తుకొని వచ్చినప్పుడు మీరు శాలువాలు కప్పేబోదు, సార్ మా రాష్ట్రంలో మొక్కజొన్న వేసినారు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మా మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కలిపియండి సార్, మద్దతు ధర కలిపియండి సార్ అని అడగచ్చు కదా. అడగారంట. ఏమడుగుతారా అంటే సార్ మేము ఎంత లెక్కెత్తినా కూడా మా రాష్ట్రం వైపు నువ్వు చూడాలి సార్ అని అడుగుతారంట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి మాట వింటాడు మోడీ, మా మాట ఇక్కడ అడిగిన దుండిపాల నరేంద్ర అయితే కదా. నాయకుడు వస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు, ఈ రోజు నాయకుడు రాలేదు. పులివెందుల పులి ఆదేశిస్తే నంద్యాల చిరుత పంజాబీకి వచ్చింది. ఈ నంది కొట్కూరు చిరుత పంజాబీ ఎందుకు వచ్చిందో తెలుసా అని అడుగుతున్నా. ఇక్కడ ధూళిపాడు అనే గుంట నక్క మొక్కజొన్నలు తినేస్తున్నాడు. గూండాలను పెట్టి హైనాలతోటి గ్రామస్తుల్ని కనిపిస్తున్నాడు, గోడౌన్లు బద్దలు కొడుతున్నాడు. వీటినన్నిటినీ వేటాడి వాళ్ళ మెడ ఖర్చుకుని జగనన్నకు తీసుకురమ్మని ఈ చిరుతని ఈ గ్రామానికి పంపాలి. మీకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. 1650 రూపాయలకు మొక్కజొన్నలు కొని ధూళిపాడ నరేంద్ర లాంటి గుంట నక్కలు తెలంగాణ రాష్ట్రంలో 2400 మద్దతు ధరకు అమ్ముతూ ఉన్నారు. సంగం డైరీలో లక్షల బస్తాలు నిల్వ చేసి పశుగ్రాసం కింద మార్చి దళారీలకు మాఫియా లీడర్ గా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తులు వేటాడాలంటే రాయలసీమ నాయకుడే కావాలని జగనన్న పంపించాడు. అంతేకాదు, ఏ రైతుల గోడౌన్ అయితే సీల్ చేయించారో ఆ సీలు తీయకపోతే చలో సంగం డైరీ తప్పదు. విజయవాడలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నాయకత్వం వహించారు. వైసీపీ నేతలు ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాలను ఎక్కించి బండిని లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నడ్డి విరిగిపోయిందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయలు పెంచి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపారని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం డబ్బులు పొదుపుగా వాడండి, సైకిల్ తొక్కండి అంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా కెమెరాలు పెట్టుకుని సైకిల్ తొక్కుతూ ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు.
2 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయలేదని ఆరోపించిన ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజానికం నడ్డి విరిచే విధంగా ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలన చేస్తాం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ మీద అదేవిధంగా డీజిల్ మీద 3 రూపాయలు పెంచి దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువగా రేట్లు ఉండే విధమైన పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు లోకేష్ గారు ఆయన ఒక యువగలం పాదయాత్ర సమయంలో అమ్మ, అక్క, చెల్లి, అన్న నాదే బాధ్యత, మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే బాధ్యత నాది అని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మేము తగ్గిస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పారు. మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఇక్కడికి పాదయాత్ర వచ్చినప్పుడు మా ఆటో నగర్ ప్రాంత సోదరులతో, మా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాది బాధ్యత, మీరు అండర్గార మోటార్ ఫీల్డ్లో ఉంటారు కదా, డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ వల్ల నష్టపోతున్నారు కదా, నేను తగ్గిస్తా అని చెప్పని లోకేష్ చెప్తున్నారు, నేను తగ్గిస్తానని చెప్పని ఈ మాటలు ఆయన చెప్పింది. అంటే ఒకసారి తెప్పించుకోండి, ఆ వీడియోలన్నీ కూడా చెప్పింది అదే. కానీ ఈరోజు ఏమైపోయినాయి ఆ మాటలన్నీ? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు పొరుపుగా వాడండి, సైకిల్ ఎక్కి తొక్కండి, రిక్షాలో వెళ్ళండి, కరెంటు బళ్ళు వాడండి అని చెప్పిన ఒక పక్క మీరేమో ప్రజానికా అని చెప్పుతున్నారు. మీరు చెప్పిన మాటలు అదొక షో లాగా, ఒక పిఆర్ షో లాగా, ఒక పబ్లిక్ స్టంట్ లాగా, ఒక మంత్రి గారేమో ఇక్కడి నుంచి సచివాలయం దాకా సైకిల్ ఎక్కారు, మా ఎమ్మెల్యే ఏమో పసుపు చొక్కా వేసుకుని ఒక కండువా వేసుకుని దాంతో సంచి తగిలించుకుని దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకుని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర, బెన్ సర్కిల్ దగ్గర, మొగలరాజపురం సర్కిల్ దగ్గర ఒక కెమెరామెన్ పెట్టుకుని ఆయన సైకిల్ దొక్కుతుంటే ఈ వీడియోలు తీపించుకుని ప్రజానికానికి బయటికి పంపిస్తాం. ఏంటి నాటకాలు? పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి రిక్షా తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేపట్టి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించాయి. అనంతరం సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారికి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు పలువురు వైసీపీ ముఖ్య నాయకులు వినతి పత్రం అందజేశారు. ఇంకా ఇది ముందు ఇంకా పిలుతాయి అన్నారు, 10 రూపాయలు పోవచ్చు అన్నారు. ఎట్లా తగ్గించాలి ఈ ప్రభుత్వం సెల్ఫీ దిగలా పెట్టారు. సెల్ఫీ ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా తగ్గించే దృష్టి చేస్తున్నాం అన్నమాట. అధికారంలోకి రావడం కోసం నూరి ఫాతిమా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి నేతలకు కావాల్సింది కేవలం అమరావతి అభివృద్ధి మాత్రమేనని, అక్కడ నీళ్లు తోడుకోవడాన్నే అభివృద్ధిగా చూపిస్తున్నారని విమర్శించారు. అలాగే అభివృద్ధిని ఏఐ చిత్రాలతో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ కి చాలా తేడా ఉందని పేర్కొంటూ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు.
సంపద సృష్టి, అభివృద్ధి అంటేనే ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇచ్చి ప్రజల వెంట ఉండి ప్రజల కోసం ఉండి ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏ ధర పెట్టారో దానికి సమాంతరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏది నిర్ణయించిందో ఆ ధరకి ఉండి మరి ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చూడాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం జోగి రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ను తీసుకువెళుతున్న పోలీసు వాహనానికి అడ్డంగా వైసీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జోగి రమేష్ ను పోలీసులు తెనాలికి తరలించినట్లు సమాచారం. నువ్వు చేసే దుర్మార్గం ఏంటి? నువ్వు కాళ్ళు పెట్టినట్టు ఏంటి? నువ్వు వదిలేస్తే నేను ఎక్కుతా. నేను సహకరిస్తాను. వదిలే. మర్యాద ఉందా? పద్ధతి ఉందా? నువ్వు నన్ను తోస్తావా? అక్కడి నుంచి నన్ను తోసుకొని వస్తావా? మంచి పద్ధతి ఇది. ఎక్కండి సార్, ఎక్కండి. డీజీపీ గారికి చెప్తా, డీజీపీ గారికి చెప్తా. మీరు జరగండి. నువ్వు చేసే దుర్మార్గం. నువ్వు అక్కడి నుంచి నెట్టుకొస్తావు నన్ను. నువ్వు ఎక్కండి. ఇప్పుడు ఎక్కుతాను. నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పగానే ఎక్కాలా? నువ్వు చెప్పగానే ఎక్కాలా? నువ్వు కాలుతో పెట్టుకొని మీ వాడు చేయి పెడతా. అక్కడి నుంచి నువ్వు లాక్కొని వచ్చావు నన్ను. ఎవరు? నువ్వు లాక్కొని వచ్చావు. రైట్ ఉంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. మీరు ఎక్కండి. నాకు నోటీస్ ఇవ్వు. ఇస్తాను. ఎక్కండి. నువ్వు నోటీస్ ఇవ్వు. ఎక్కండి సార్, ప్లీజ్ ఎక్కండి. నువ్వు సిఐ గారు సార్, ప్లీజ్. నువ్వు చేయి పట్టుకోవద్దు. సార్, మీకు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చాము. చేయి పట్టుకోవద్దు దయచేసి. రెస్పెక్ట్ ఇచ్చాము. ఎక్కండి. రెస్పెక్ట్ ఇచ్చాను. ఎక్కండి. మరి మీకు రెస్పెక్ట్ ఎక్కండి. మరి నరసరావుపేటలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహించారు. పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇంధన ధరల నిరంతర పెంపుతో సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నాయకులు పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తగ్గించాలి.
చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రను సాధారణ రాజకీయ నాయకుడి కోణంలో కాకుండా ఆయన దార్శనికత మరియు భావజాల పరంపర ఆధారంగా విశ్లేషిస్తూ రచించిన చంద్రబాబు X.O పుస్తకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పుస్తక ప్రచురణ రంగంలో పేరొందిన బుక్ ఛానల్ సంస్థ ఈ పుస్తకాన్ని బెస్ట్ పొలిటికల్ బయోగ్రఫీ బుక్ గా ఎంపిక చేసి ఆథర్ ఇంక్ వెల్ అవార్డును ప్రదానం చేసింది. డెహ్రాడూన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును పుస్తక రచయిత డాక్టర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త నవల రచయిత్రి అలోక్ దాస్ గుప్తా నియోగి చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రచయితలు చంద్రబాబు X.O పుస్తకంపై ఆసక్తి చూపి వివరాలు అడిగి తెలుసుకోవడం విశేషంగా నిలిచింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ అవార్డుకి ఎంపికైన ఏకైక పుస్తకం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. అలాగే రాజకీయ రంగానికి సంబంధించిన విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకం కూడా ఇదేనని వెల్లడించారు. అవార్డు స్వీకరణ అనంతరం డాక్టర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది కేవలం ఒక పుస్తకానికి వచ్చిన గౌరవం మాత్రమే కాకుండా దార్శనికుడైన చంద్రబాబు నాయుడు భావజాలానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథి అలోక్ దాస్ గుప్తా నియోగి తాను ఈ పుస్తకం చదివానని చెప్పడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు. I noticed that one leader is Chandrababu Naidu. His vision and thoughts is something different than others. That's why I decided to spread his ideology to interpret the society. In that way, I written this book, Chandrababu Naidu X.O. X.O name itself is a different. Because we are using the updated versions in the software, Windows 7.4, 8.4, like that, is an upgradation of the human mind, so that was X.O. That's why I written this book. It was translated in 5 languages. Actually, I written this book in my local language, Telugu. Later it was translated in Hindi, English, German and French. That's why I thank you very much to selected this. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.